మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ట్రైబల్ ఏరియాలో ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ వాళ్ళు చేయకపోగా ఇక్కడ వచ్చి ఏదో అబద్ధాలు మాట్లాడడం ఇది పూర్తిగా ఖండిస్తున్నాం. గతంలో వాళ్ళే విధంగా చేసేది మేనే విధంగా మీరు ఒకసారి మరి చైతన్యవంతమైన మిత్రులందరూ గమనించాలి. వాళ్ళ హయాంలో మేమేమో డెమోక్రటిక్గా ఒక యాక్సిడెంట్ జరిగితే రైట్ మేము మా పని కాంపిటెంట్గా సమర్థవంతంగా చేస్తూ వాళ్ళకు కూడా యాక్సెస్ ఇచ్చినాం. వీడి వరకు ఇప్పటి వరకు 10 ఏళ్లలో టీఆర్ఎస్ సిగ్గుండాలి హరీష్ రావు మాట్లాడడానికి. అది ఇరిగేషన్ మంత్రి అయినా నా మామైనా ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏ ప్రతిపక్ష నాయకుడికి ఇంక్లూడింగ్ లీడర్ ఆపోజిషన్కి చూడ్డానికి కూడా అనుమతి ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే అక్కడ లోకల్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకి అక్కడ చూడ్డానికి కూడా అనుమతి ఇవ్వలే. లీడర్ ఆపోజిషన్ బట్టి విక్రమార్కకి అడిగి పోనివ్వలే. మేము ప్రాజెక్టు చూడనిచ్చినాం, మేము పారదర్శకంగా అన్ని పనులు చేస్తున్నాం. మరి వాళ్ళేమో వాళ్ళ హయాంలో 1.81 lakh crores ఖర్చు పెట్టి 1.81 lakh crores ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టు వచ్చింది. వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ల కోసం కాదు జేబులు నింపు కోసం చేసినారు. ఈరోజు డ్రామాలు చేస్తున్నారు. 1,00,000 కోట్లతో కాళేశ్వరం కడితే కూలిపోయింది. 27,000 కోట్లతో పాలమూరు రంగారెడ్డి కడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలేదు. 8,000 కోట్లతో సీతారాం సాగర్ ప్రాజెక్ట్ కడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలేదు. గతంలోనే దేవాదులో పూర్తి చేయలేదు, ఎస్ఎల్బిసి పూర్తి చేయలేదు, ప్రాణాయిత చేవల్లో వదిలేసిండ్రు. పూర్తిగా ఇరిగేషన్ శాఖని ఇరిగేషన్ ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్ నాయకులు, మరి కేసీఆర్ హరీష్ రావు ఆ ఇరిగేషన్ మంత్రులు మరి వాళ్ళ ఘనకార్యం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి, మేము ప్రజాస్వామ్యంగా పారదర్శకంగా ముందుకు పోతున్నాం. వాళ్ళేమో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడల్ పవర్ జనరేషన్ ప్లాంట్ బ్లాస్ట్ అయ్యి ఎక్స్ప్లోడ్ అయ్యి 9 మంది చనిపోతే ఒక్కరు కూడా కనీసం పరామర్శ రాలే, యాక్సిడెంట్ సైట్కి రాలే. ఇక్కడ యాక్సిడెంట్ అయితే నేను 2 రోజులు వచ్చిన, 2 గంటలు అదే నుంచి వచ్చిన. ఓకే, ఏ మినిస్టర్ రాలేదు. అదేవిధంగా ఆ రోజు శ్రీశైలం ఆ లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోడ్ అయితే ఆనాడు రేవంత్ రెడ్డి గారు అది ఆ యాక్సిడెంట్ సైట్ పోతుంటే దారిలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. వాళ్ళే విధంగా ప్రవర్తించిండ్రు, మేమే విధంగా ప్రవర్తిస్తున్నాం. దేవాదుల ఫేజ్ 3లో చలివాగు కింద టన్నల్ నిర్మాణం చేస్తుంటే 7 మంది చనిపోతే ఆ స్కెలిటన్స్ 5 ఏళ్ల తర్వాత దొరికినాయి. 5 ఏళ్ల తర్వాత హరీష్ రావు ఎప్పుడైనా మాట్లాడిన ఆ విషయం? మరి వాళ్ళు ఈరోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంటే అది దేవాదుల ఫేజ్ 3 కాళేశ్వరంలో టన్నల్ కూలిపోతే 6 చనిపోతే అసలు దానికి ఎవరు జవాబు చెప్పేది లేదు, ఎవరు అడిగేది లేదు, ఎవరు ఆన్సర్ చేసేది లేదు. పాలమూరు రంగారెడ్డిలో పంప్ హౌస్ లిఫ్ట్ కూలిపోయి 6 చనిపోతే వాళ్ళు అడిగినోరు లేరు, అసలు యాక్సిడెంట్ లేదు, ఏం లేదు, అసలు దాని గురించి ఎవడు మాట్లాడిన లేదు, ఏం జవాబు లేదు. మరి అదేవిధంగా మాసాయిపేటలో 25 మంది పిల్లలు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర చనిపోతే ఒక్కరిని ఒక టీఆర్ఎస్ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి, మంత్రి పరామర్శించలేదు.